गुशाभो ज्योति गुशाभो जो गुशाभो सत्यमाभो धर्मा देवताभो भूर्भुवस्वराभो तमलपाకు తీసుకొని శ్రీ అన్నాయని गंगे जमुने कृष्णे गोदावरी कावेरी तुंगभद्रा च कृष्णवेणी गौतमी भागीरथी च विख्याताः पंचगंगा भगीरथाः आयान्तु देवपूजार्थं कलशोदकेन विरचना पूजा द्रव्यालन्निटिని కూడా నిలుసలు पूजान्तमुने मृळयान स्वस्ति अमृतं वै प्राण अमृतमाव प्राण नेवैधास्तारमुपक्वेदे स्वामिन् धर्मजगन्नाथ यावत् पूजावसानकौ तावत् त्वं मेदभावे आगमनौ समर्पयामि वस्त्रं अभिवस्त्राः सूचनानि गावधेनो सुदुगाः पूजमानाः अभिचन्द्रा भक्तवेनो हिरण्या विश्वाहं वेदनो देव सोमानस्य सुभागे सुतुमेवं समर्पयामि मंगले संपदोर्गानंदे वस्त्रा शोभाक्रमे अस्मागानास्तुमेवैता श्रीमन्महागणाय नमः हरिद्राविप्रदायकाय नमः श्रीमन्महागणाय नमः नानाविधपरिमलपत्रपुष्प अक्षतान् समर्पयामि विवाहेनाप्रवेशे निर्गमेन संग्रामे सर्वकार्येषु సత్య న్యూస్ నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతంలో రాజవరం మండలంలో ఇక్కడ స్వయంభూ శ్రీ మల్లన్న స్వామివారు ఎప్పుడు వెలిశారు, ఇక్కడ స్వామివారు ఉన్నట్లు ఎలా వీళ్ళకి తెలిసిందనే వారిని గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. చెప్పండి. ఇక్కడ ఇది కాకతీయుల కాలం నాటిదమ్మా. ఇది ఈ గుడి ఇక్కడ గుడి ఉంది అనే విషయం మా తాతల కాలం నుంచి మేము చూస్తున్నాం. మా తాతలు మాకు చెప్పారు, మా నాన్నలు వాళ్ళ ద్వారా మాకు తెలిసిందండి. కాకపోతే ఈ మధ్య కాలంలో అంటే మేము ఎదిగినాక తెలిసింది మాకేందంటే సరికొండ అనంతరాజు గారు అని ఒక పెద్ద మనిషి ఈ మధ్యనే కాలం చెందిండు. ఆయన ఇక్కడ గుడి ఉందనే విషయాన్ని పొదల మధ్య లింగాకారం ఉన్నప్పుడు అతను ఇది తెలుసుకోవడానికి అతని కలలో వచ్చి ఇట్లా సంగతి నేను ఫలానా దగ్గర ఉన్నా అని చెప్తే ఆయన వచ్చి 3 రోజులు వెతికిండు దీనికోసం. ఈ లింగాకారాన్ని తీసుకోవడం కోసం 3 రోజులు వెతికితే 3 రోజులకు ఆ లింగాకారం దొరికితే ఒక చెట్టు గుర్తుపెట్టుకొని పోయి ప్రతి శివరాత్రికి ఇక్కడ
పూజలు చేయాలని ఆయన ఒక్కడే అప్పట్లో ఆ రోజుల్లో ఊరు మొత్తం రాకపోయేది ఇక్కడికి. ఆయన ఒక్కడే వచ్చి నైవేద్యం పెట్టి పోయేవాడు. ఆ తర్వాత మళ్ళీ శివరాత్రికి అయ్యగారిని తీసుకొచ్చి అయ్యగారి చేత కూడా చెప్పించాలనే ఉద్దేశంతో అయ్యగారు ఇక్కడికి రావడానికి కుదరకుంటే అమరయ్య గారని ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతన్ని కావడి కట్టుకొని ఈ చెట్ల మధ్యకు తీసుకొచ్చి ఇక్కడ జరిపించిండు. అప్పటి నుంచి ప్రతి శివరాత్రి రోజు ఈ శివుడు పూజలు అందుకుంటాడు. ఇది కాకతీయుల నాటిది. ఇప్పుడు నేను చెప్పే అనంతరాజు అనేది దగ్గర దగ్గర ఒక 70 సంవత్సరాల క్రితం, 60-70 సంవత్సరాల క్రితం. ఆ 60-70 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ శివుడు కోరుకున్నదంటే ప్రతి శివరాత్రికి నాకు పూజలు జరగాలి అనేది కోరిండు అని వాళ్ళు చెప్పారు. ఇక అట్లా ఇప్పుడు అది అభివృద్ధి చెంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాజవరం ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి కులం నుంచి ఒక ప్రభ కట్టుకొని శివరాత్రి రోజు ఈ గ్రామస్తులు ఏ ఊర్లో ఉన్నా సరే రాష్ట్రంలో శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఈడికి వస్తారు. అందరు కలిసి కులానికి ఒక ప్రభ కట్టి ఊరేగింపుగా చాలా బ్రహ్మాండంగా కోలాహలంగా ఆ శివుడికి చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న మెట్లని మేము నిర్మించడం జరిగింది. అయితే కాకపోతే కొంచెం ఇది ఫారెస్ట్లో ఉండబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. దయచేసి మేము కోరేది ఏంటంటే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా రాజవరం వాళ్ళకు ప్రభుత్వం తరఫున కూడా ఎంతో కొంత మాకు సహకరించి, కొంచెం ఆ ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు సహకరించి కొంచెం దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని చేయాలని ఉంది. ఎందుకంటే కోరితే వరాన్ని ఇచ్చే శివుడిన ఈ శివుడు ఎవరు కోరినా సరే ఇంతవరకు కాదు అన్నోళ్ళు లేరు. కావాలంటే ఎవరైనా వచ్చి పరీక్షించుకోవచ్చు. మీరు వచ్చి ఇక్కడ ఒకసారి వచ్చి ఒక కోరిక కోరుకొని పోతే మళ్ళీ శివరాత్రి వరకు నీకు ఆ కోరిక జరుగుతుంది అంతే. అది ఈ శివుడి ప్రత్యేకత. మా రాజవరం గ్రామస్తులకు మాత్రం ఇలవేల్పు ఇష్టదైవం. రాజవరానికి శ్రీరామ రక్షే మా మల్లప్ప స్వామి అని మా అందరి నమ్మకం అమ్మ. మండలం రాజవరం శ్రీ మల్లన్న స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర్ల శర్మ గారు ఉన్నారు. అసలు ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురు. నా పేరు వెంకటేశ్వర శర్మ గారు, తిరుమలగిరి రాజవరం. ఇప్పుడు రాజావరంగా పిలువబడుతున్న రాజవరం ఒకప్పుడు రాజారంగా విరాజిల్లబడడం జరిగింది. తిరుమలగిరి మండలంలో రాజవరంలో ఒక శాసనం రాయడం జరిగింది. ఆ శాసనం ఎప్పుడు రాశారంటే 1223వ సంవత్సరంలో కాకతీయ ప్రతాపుడు రెండో ప్రతాపరుద్రుడు కాలంలో ఆ శాసనం రాయడం జరిగింది. ఆ శాసనం ప్రకారం దాదాపుగా రాజవరంలో ఉన్న గుడి అయితే కానీ మల్లప్ప స్వామి గుళ్ళు అయితే కానీ దాదాపుగా 900 ఏళ్ల చరిత్ర ఉన్నది. దీనికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఇంకా వెలుగులోకి రాలేదు, రావాలని ప్రయత్నం చేస్తున్నాం గ్రామస్తులు అందరం కలిసి. పానగల్లులో ఏ విధంగా అయితే
కాంతి పరాక్షేపణ సిద్ధాంతంతో నీడైతే పడుతుందో ఈ రాజవరంలో కూడా 2 గుళ్ళల్లో ఆ ఊర్లో ఉన్న శివాలయంలోనూ ఇక్కడ మల్లపర్తి గుడిలోనూ కాంతి పరావర్తన సిద్ధాంతంతో కిరణాలు పడడం అనేది ఒక విశిష్టత. ఇంకో దాన్ని బట్టి ఏమవుతుందంటే 900 ఏళ్ల బట్టి ఈ గుడి విరాజులతో ప్రజలకి కావాల్సిన అనుభూతిని దైవ ఆధ్యాత్మిక చింతనని కలగజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కొలను కూడా ఒకప్పుడు చుట్టుపక్కల ఎక్కడా కూడా బోర్లు ఉండేవి కావు. చుట్టుపక్కల తండాల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తుండేవారు. ఇక్కడ ఎప్పుడు ఉంటాయి. ఇంకో విశిష్టత ఏంటంటే ఎన్ని నీళ్లు తీసినా కూడా అన్ని నీళ్లు ఆ యొక్క క్షణంలోనే మళ్ళీ ఊరుతుంటాయి. ఇవి తాగునీటికి సాగునీటికి రెండుకి కూడా ఉపయోగకారకమైనది. ఎండాకాలం వచ్చినా కానీ అసలు పూర్తిగా కరువు వచ్చి సాగర్ నీళ్ళు ఎండిపోతున్నా కానీ కృష్ణమ్మ మొత్తం ఎండిపోతున్నా కానీ ఇక్కడ మాత్రం నీళ్ళు ఎప్పుడు ఇంకిపోకుండా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా దైవ సంకల్పం తెలియదు. దీని విశిష్టత ఆలయ విశిష్టత ఇది కాంతి పరావర్తన సిద్ధాంతంలోకి వస్తుంది. ఇది దాదాపుగా ఎన్నేళ్ళ బట్టి 1223వ సంవత్సరం నుంచి అంటే దాదాపు 900 ఏళ్ల చరిత్ర గల గుళ్ళు ఉన్నవి రాజవరంలో. ప్రభల పనిచి కడుతున్నారు చెప్తారు. ఈ గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతూ వస్తుంది. శివరాత్రి రోజు రాజవరంలో ప్రభలు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున సరికల్లా ప్రభలు తీసుకొని మల్లప్ప స్వామి సన్నిధికి వచ్చి ఇక్కడ అందరూ కూడా సామూహిక భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ కళ్యాణం చేసుకుంటూ విశేషంగా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బంధుమిత్రులు రాజవరం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు రాజవరంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి చేసుకోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇటువంటి కార్యక్రమంలో ఎవరు కూడా ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా జరుపుకోవడం రాజవరం యొక్క ప్రత్యేకత. ఎల్లమంగళ మాచర్ల గురజాల రాజవరం భద్రకాళి సమేత కళ్యాణ వీరభద్ర శివాయ. చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గలమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా విభూది ధారలతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివ అన్ని లోకాలను పాలించు పరమేశ నామదిల నీవయ్య మల్లప్ప మల్లయ్య చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఏకదాటిగా గావించి జపములు తపములు జపములు తపములు అప్పుడు లేచరా అప్పుడు లేచరా అప్పుడు లేచరా బాలభద్రుడు భయమునందా ఓంకార ఓంకార
అయ్యమ్మా అయ్యమ్మా అవురా అవురా पारयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि उदय शुद्ध पादवरो समर्पयामि अभिवस्त्रानि स्वामिदेवसुताः पूजमानाधर्मेनो हिरण्या भक्तान् वेदनो देवसोम వచ్చిన వ్యక్తులు జనులంతా చేరి సంతోషంతోడ వెతకి చూసి యంత్రములన్నీ ఆలగింపు దక్షిణ వీరభద్రుడు ఏ విధముగా రడుచున్నాడయ్యా పూలంబు అండ్ర కొట్టలి ఇల్లు కడిదంబు కాకతీయుల నాటి గుడి ఇది. కాకతీయులు 1223లో దీన్ని కట్టడం జరిగినది. అప్పటి నుంచి నిత్యం పూజలు నడుస్తూ ఉన్నాయి. మరి మధ్యన కొంచెం కుంటుపడింది. దాన్ని మళ్ళీ రాజవరం వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా ఎండాకాలం కూడా ఇక్కడ కోనేరు ప్రత్యేకత. ఇక్కడ ఈ కోనేరు చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కోనేరు ముఖ్యంగా చూసుకొని దేవుని దర్శనం చేసుకొని పోతున్నారు. దీన్ని డెవలప్ చేయాలని గ్రామ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళంతా బాగా దీనికి ఇంట్రెస్ట్ చూపినా కానీ
ఈ ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ముందుకు జాగనీయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొద్దిగా టీవీ వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు సహకరిస్తే మాకు కొంచెం మేలు చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఈ దేవుని చరిత్ర మనకు 600 సంవత్సరాలట. మనకేం తెలియదు, పెద్దలు చెప్తుంటే విన్నాము. దేవుడు చాలా సత్యవంతుడు. 18 సంవత్సరాల కింద నా తోట ఎండిపోతుంటే ఈ సాలుగానే ఉంటే దేవుడా నా తోట ఎండిపోతుంది, నాకు 2 బోర్లు వేసినా పడలేదు, 3వ బోరుకు దేవుడు ఆదికొచ్చిండు. దేవుడా నాకు ఈ బోరు పడితే నేను కంపల్సరీ నీకు సంవత్సరం వచ్చి ఇక్కడ పాలు పొంగిస్తాను మొక్కున్నా. నాకు పడ్డది 18 సంవత్సరాలు, నీళ్ళు తగ్గలేదు. దేవుడు నన్ను చాలా కాపాడిండు. సత్యవంతుడు దేవుడు. ప్రతి సంవత్సరం చేత కాకుండా వస్తా. ఈరోజు చూద్దామని పరీక్ష పెట్టిండు దేవుడు, ఎట్ట నడిచి వస్తుందో అని. ఒక ఆటో ఆపలే, ఒక బండి ఆపలే. సగం కొద్ది దూరం వచ్చినాక ఒక పుణ్యాత్ముడు వచ్చిండు. మేము ఇక్కడనే ఉంటాం, బోయగూడెం రాజారం పక్కనే. ఒక రోజు అంటే వారం జరుగుతుంటాయి. వారం చేతనైన సాయం చేస్తూనే ఉండరు అందరూ. చేతనైన చాలా మంది భక్తులు కనిపిస్తారు ఇక్కడ. ఏం విశిష్టత జరుగుతుంది? ఇవాళ కార్తీక మాసం సోమవారం అని అందరు వచ్చి పూజలు చేసుకుంటారు. కొంతమంది మొక్కుంటారు, కొంతమంది ప్రతిష్ఠ చేస్తారు. అన్నీ ఉన్నాయి. ఈ దేవుడు చాలా సత్యవంతుడు. నాకు మనవడు పుట్టి ఈ బోరు పడితే నీకు ప్రతి సంవత్సరం వస్తాను నేను. ఎవరు రాకున్నా ఒక్కదానైనా వస్తే ఎవరో ఒకరు తోడు వస్తారు. నాకు ఇక్కడికి వచ్చి పాలు పొంగించుకొని పోతాను. ఈరోజు కూడా దేవుడు నాకు పరీక్ష పెట్టిండు. 3 వారాల నుంచి వస్తా అనుకుంటే రాలేకపోయింది. ఈరోజు ఎట్లన్నా వస్తా అని నాకు ఇవన్నీ జరిగేది తెలియదు. కానీ సరే దేవుడా నేను ఒక్కదానైనా నడిచి వస్తా. అడవిలాని వస్తుంటే ఒక పుణ్యాత్కుడు వచ్చి తండ్రివతల ఇడిచిపెట్టిపోయిండు మమ్మల్ని. ఆ నుంచి నడిచి వచ్చిన దేవుడు అన్నీ మంచిగా చూస్తాడు. నమ్మకమైన దేవుడు. మనకు తెలియదు కానీ పెద్దలు అనేది ఒకసారట ఎప్పుడో 60 సంవత్సరాల క్రితము ఇక్కడ చెంబు వేస్తే బోయగూడెం మూల మీద వెళ్ళిందంట ఆ చెంబు. మనకు తెలియదు కానీ పెద్దలు చెప్తే విన్నాం. సత్యము భగవంతుని తెలుసు. ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతుంది. కానీ అప్పటికి ఇప్పటికీ భక్తులు చాలా మంది వస్తున్నారు. దేవుడు అన్ని ఇస్తుండు అందరికీ. ఈ దేవుడు చాలా సత్యవంతుడు. నాకైతే అన్ని ఇచ్చిండు భగవంతుడు.
పిల్లగాడు కావాలని పిల్లలు లేనోళ్ళు ఆ కోనేరులో స్నానం చేయటం, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం చేస్తుంటే వాళ్ళకు కలగంగానే ఇంకేదైనా చేస్తా అని, పైసలు ఇస్తా అని, అది చేయమని ఇది చేయమని సహకారం, చాలా సహకారం ఉంటుంది. చుట్టుపక్కల కొంపెల్లి, సుంకిశాల, మల్కచర్ల నుంచి కూడా గతంలో ప్రభ వచ్చేది చాలా. ఈ దేవుడు అంటే చాలా నమ్మకం. ఒకసారి వాస్తుని కూడా తీసుకొచ్చింటే పాలసీనే ఎవరు సిద్ధాంతం తీసుకొస్తే ఇక్కడ నిష్ట బాగున్నది, మంచిగా చేసుకోవచ్చు. గుడి నెడల్పు చేయాలని మాకు ఆలోచన ఉండే. చేయాలంటే ఇక ఎప్పుడో వెలిసిన గుడి చేయకూడదు అనేది కొంతమంది. ఇక్కడ గాడి ఉండటం, ఫారెస్ట్ వాళ్ళతోటి ఇబ్బంది లేకుంటే ఇక్కడ మేము అడగంగానే 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళండ్రు. కానీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది. చేయించడానికి ఉన్నాం ఫారెస్ట్ వాళ్ళతో రోడ్డు వేయాలన్నా మెట్లు రమణ రాదని ఆయన తిరిగి కష్టపడి వసూలు చేసి 133 మెట్లు అయ్యి ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది పడుకుంటూ ఎక్కడైనా కట్టాలి, మమ్మల్ని జైలు కన్నా తీసుకొని ఎక్కడైనా పెట్టండి, మేము కంపల్సరీ కట్టాలి. ఇక్కడ జనాలు రానంటే ఇబ్బంది పడుతుంది. ఊరు గదిలో వచ్చైనా మమ్మల్ని తీసుకోమండి, జైలుకు పంపైనా మేము కాదు అని చేయడం జరిగింది. ఇది క్రీస్తుపూర్వం 900 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి నడుస్తుంది. అప్పుడు మా పెద్దలు తాతలు తండ్రుల కాంచి ఇది ఎప్పుడో కట్టిండ్రు. అప్పటి నుంచి తండ్రులు వాళ్ళకి వాళ్ళ ఒకరికొల్ల నడుస్తుంది. ఈ గత 40 సంవత్సరాల నుంచి ఉధృతంగా ఇక్కడ భక్తులు రావడం. 360 రోజులలో ఇదివరకు సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇప్పుడు ప్రతి వారం గురువారం, సోమవారం, అమావాస్యకు, పుణ్యానికి, శుక్రవారం వచ్చి ఆ మొక్కులు చెల్లించుకొని పోతారు దేవునికి. శివయ్య మొక్కితే ఇక్కడ ఒక ముస్లిం అమ్మాయిని మేము తీసుకొచ్చిన మా కొంపెల నుంచి. ఇక్కడ పోయిన కార్తీక మాసం, 2వ సంవత్సరం కార్తీక మాసం అప్పుడు ఇలా మొక్కిపోయింది. ఇప్పుడు కొడుకు సంవత్సరం కొడుకు ఇప్పుడు వచ్చి నైవేద్యం వండి పెడుతుంది. ఇక్కడ ఆమె కూడా ఇక్కడ ముస్లిం వాళ్ళ మతం వేరు, మన మతం వేరు. అయినా మా మీద నమ్మకంతో మా స్నేహితురాలు తీసుకొచ్చి ఇక్కడ మొక్కిచ్చినందుకు, ముడుపు కట్టిపోయినందుకు ఆమె కొడుకు పెట్టిండు. ఆమె ఫర్టిలైజర్ ఇది చెస్ట్ బేబీ అంటారు, అది చేసిరో తెల్లదు. వీడికి వచ్చినాకనే అయింది. ఆమె కొడుకుని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉంది. ఆమె కూడా సాక్షాత్ తునుగుతల గ్రామం నుంచి ఒక ఎస్టీ అతను ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం. ఆయనకి ఎవరు చెప్తే వచ్చి ఇక్కడ మొక్కిండంట. మొక్కితే ఆయన కొడుకు పుట్టిండి ఎకరం అమ్మే గుడికి ఇస్తా అంటుండు, గుడి చందా కోసం. ఒక ఎస్టీ అతను. నా మిత్రుడు త్రిపురారం దగ్గర ఒక ఊరుంది, ఆయన డైరీ దాంట్లో చేస్తాడు. ఆయన బోరు 7 ఎకరాల దాంట్లో బోరు ఎండిపోయింది. 4 బోర్లు ఎండిపోయినాయి. ఇక్కడ ఎవరో ఒక మిత్రుడు త్రిపురారని చెప్తే వచ్చి ఇక్కడ కాలుజీలు కడుక్కొని కొబ్బరికాయ నీళ్ళు తీసుకుపోయి చెట్టు కింద పండుకున్నంట. బోరు బండి వెళ్ళిపోతుంది, ఆయన లేపిండంట. ఎక్కడ బోరే పడదా ఏడైన సామంటే ఒక చెట్టు కింద ఏమంటే చెట్టు కింద 3 ఇంచులు నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన కూడా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి శివరాత్రి రోజు మొక్కు చెల్లించుకొని పోతాయి ఆయన కూడా. అట్లాంటి చెప్పుకోలేని వాళ్ళు, బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు దేవునికి. నిజంగా తెలిసిన వాళ్ళు కొద్దిమంది, దేవుని శివయ్య మహిమలు తెలిసిన వాళ్ళు కొద్దిమంది, బయట చెప్పుకునే వాళ్ళు అందులో లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇక్కడ వీరబ్రహ్మం గారిది ప్రతిష్ట చేసింది కదా, వీరభద్రుడు కూడా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇక్కడ మొక్కితే వరం ఇస్తాడు. ఈ క్షేత్రం శివయ్య క్షేత్రంలో ఉన్న వీరభద్రుడు కానీ, ఎల్లమ్మ కానీ, శివయ్య కానీ ఇక్కడ ఉన్న మొక్కితే మాత్రం వరం ఇస్తాడు. కాదనే ప్రసక్తి లేదు. అనుకున్న మాత్రం సంవత్సరం లోపల అయిపోద్ది. మనం ఈరోజు వచ్చి మొక్కినాం అనుకో, ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం లోపల మొక్కు చెల్లించుకుంటాడు, ఖచ్చితంగా తీరుతాడు, మన కోరిక నెరవేరుస్తాడు. మొక్కితే శివయ్యకు కొంగు బంగారమే. ఓం నమ శివాయ. కైలాసగిరివాస కనకాద్రి కోదండ కారుణ్య నజమత్త గంధర్వ గిరివన గరుడ కిన్నరేక్ష సిద్ధ విద్యాధర సేవితాత్మ భద్రకాళి మనోహర భద్రకాళి మనోహర భవ్య చరిత పద్మలయ కాలోత్ర కరుణా కృపా సముద్రం పట్టును కానీ పలనాటి వాసులు గురుతుగా ఉండేటి గురజాలలోన భద్రుని నిలయం బాగుగాను విగ్రహ ప్రతిష్టకై వచ్చిరి దైవజ్ఞులు విగ్రహ ప్రతిష్టకై వచ్చిరి దైవజ్ఞులు జనులంతా జారి సంతోషముతోడ వెతకి చూసి యంత్రములన్నీ రాగి ఇత్తడి వెండి కరిగించి చేయించి కాంచనముతోడ దిట్టముగా కట్టించను. ఇక్కడ మల్లికార్జున స్వామి ఉన్నాడు అని అనిపించడానికి ప్రత్యేకంగా అనుకోవాల్సింది ఏం లేదండి. అక్కడ కోనేరు ఉన్నది. ఆ కోనేరుని చూస్తేనే అర్థమవుతుంది. ఆ యొక్క కోనేరులో కనీసం గతంలో ఎన్నో సంవత్సరాలు కరువు వచ్చినా కూడా అందులో మాత్రం నీరు ఇంకిపోలేదు. బిందె తీసుకుపోయి అభిషేకం చేసినా మళ్ళీ బిందె ఉడుతుంది. మనం వచ్చేసరికి 500 మంది కాదు 1000 మంది ఇక్కడ జాతర చేస్తున్నా కూడా అందులో నీళ్లు మాత్రం తరగవు. ఎప్పుడైనా సరే ఇక్కడ నీళ్లు స్నానం చేయొచ్చు, నైవేద్యం వండుకోవచ్చు, మనం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగపడతాయి ఈ యొక్క నీళ్ళు. స్వామి ఏం చెప్పిండంటే, నాకు గతంలో ఒక 5 నెలల క్రితము స్వామి నా కళ్ళలో కనిపించి ఇక్కడ నాకు ఒక చిన్న ప్రభ చేయించి పెట్టమని నాకు చూపించడం జరిగినది. అది దాదాపుగా 3 నెలల నుంచి నాకు కాదు స్వామి, నాకు ఎట్లయితుంది, నేను ఏదో కూలి పని చేసుకుంటాను, నేను ఇక్కడ చేయలేనని మహాశివరాత్రికి ఊళ్ళో నుంచి ఒక 10-15 ప్రభలు కూడా వెళ్ళడం. ప్రతి ఒక్క కులం నుంచి కానీ అందరి ఇళ్ళ నుంచి ప్రత్యేకంగా కొడుకు పుడితే నేను ప్రభ కడతా, నాకు ఆరోగ్యం మంచిగా ఉంటే నేను ప్రభ కడతా. ఇక్కడ కానీ కుల దైవం మా యొక్క రాజవరం చుట్టుపక్కల విలేజ్లందరికీ కూడా ఒక దైవం, మా కుల దైవం. ఏదైనా మొక్కుకుంటే వరం ఇచ్చే తండ్రి మా శివయ్య. అట్లాంటి ఆయనకు ఒక 10-15 ప్రభలు రాజవరం నుంచి ఒక్క తాటిగా వచ్చి ప్రతి ఒక్కరి ప్రభ ముందు అందరూ ఈ ఊరు ఆవురు ఒక కులమత భేదాలు లేకుండా అన్ని ప్రభల దగ్గర నాట్యం చేసుకుంటూ స్వామివారిని తలపిస్తూ ఇక్కడికి వచ్చి జాగ్రత్త చేసుకుంటూ పోతాం. మా ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగవు, అట్లాంటి జరిగే దాఖలాలు కూడా లేవు. నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. నా జ్ఞాపకం వచ్చిన కానించి కూడా ఇక్కడ నాకు తెలిసినప్పుడు మా బాబాయ్ పెద్దబొబ్బలే బాబాయ్, చిన్నమైసయ్య, బుర్రి నరసయ్య గారు వాళ్ళంబట్టి నేను వచ్చి ఇక్కడ తిరుగుతూ ఈ యొక్క ప్రభలు ఇట్లా ఉంటాయి అని చెప్పి చిన్న ప్రభ కట్టుకొని వచ్చేటని అదే స్వామి నా కళ్ళలో కనిపించి చెప్పడం జరిగింది. అదే మల్లప్ప స్వామికి ఈ ప్రభని కానుకగా ఇవ్వడం మా భక్త జన బృందం, మా యొక్క ప్రజలందరూ. ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నట్టు మీకు ఎట్లా తెలిసింది? ఇక్కడ చిన్నప్పుడు అందరూ వస్తుండేది, ప్రభ కడుతుండు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేది ఇక్కడికి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఇక కొంతమంది ముందుకొచ్చి ఈ మెట్లు కట్టేయడము, రమణరాజు గారు మెట్లు కట్టేయడము, ఇంకా కొంతమంది వేరే ఉత్సవాలు చేయడం, కళ్యాణం చేయడము, అట్లా గత 4 సంవత్సరాల నుంచి కూడా బాగా ఉధృతంగా. ఇప్పుడు ఇంతకుముందు ప్రెసిడెంట్, ఇప్పుడు మళ్ళీ తర్వాత సర్పంచ్ అంజి గారు, ఇప్పుడు ఇంత తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎద్దుల పందాలకు బండలు తయారు చేయడము, ప్రతి ఒక్కరు చింతకాల నరసింహ కానీ ఇప్పుడు మామూలుగా పిల్లలు అందరూ ప్రతి ఒక్క ఊరి నుంచి కూడా ఇక్కడ కృషి ఉంటుంది. ఇంకా చాలా చేయాలన్నది కానీ ఫారెస్ట్ వారు అడ్డపడి
మమ్మల్ని ఏది చేయట్లేరు. ఒక సిమెంట్ వర్క్ ఏది చేయొద్దు, గుంత కూడా తీయవద్దు అని చెప్పారు. వాళ్ళు కూడా మీడియా తరఫున చెప్తున్నా నేను, వాళ్ళు కూడా మమ్మల్ని కనికరించి గుడి కట్టుకునేటట్టు కనుక మాకు అవకాశం ఇస్తే దాదాపు 30 లక్షల చందాలు రాసి కూడా ఉన్నవి, అవి అట్టనే ఉన్నాయి. అకౌంట్లో పడతాను సిద్ధంగా ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు 2 లక్షలు కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ గుడి కట్టొద్దు అని అంటున్నారు కాబట్టి అది గవర్నమెంట్ తీసుకోవట్లేదు, మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా దయ ఉంచి ఆ దేవుడు ఎప్పుడు చెప్తారో వాళ్ళ కల్లో పోయి మరి చెప్పినట్టు నాకు చెప్పినట్టు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా పోతారు. అప్పుడు మేము కట్టుకుంటాం. అంటే ఏం కాదు నీకు అయిద్దని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 బ్రాహ్మణులతోటి సన్నాయి మేళం వాయిస్తూ కుమ్మరాయన ధూపం వేస్తూ చాకలాయన దీటి పట్టుకుంటూ ఇక్కడ ఆ యొక్క ప్రభని నాకు లాగుతూ అరహర శివ శివ అంటూ నాకు ఈ యొక్క మల్లప్ప స్వామి యొక్క గిరులు మారు మ్రోగేలా నాకు వినిపించాలన్నట్టుగా నాకు అనిపించి చెప్పడం జరిగింది. అదే భాగంగా నేను అదే మనసులో ఉంచుకొని ఏ విధంగా అయితే నాకు తెలియజేసిండో స్వామి, అదే విధంగా కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది స్వామి. అలాగే స్వామికి ఎప్పుడు నేను అనేది ఇది మొత్తం జేసీబీ తోటి పెట్టి ఇక్కడ గూలు కొట్టి దీన్ని మొత్తం గుంత పొడపాలి, ఇటుపక్క కూడా మొత్తం వీరభద్రుని ఇచ్చింది మొత్తం గుంత ఇదంతా చెక్కి మొత్తం ఇక్కడ గుడి యొక్క ప్రాంగణం చుట్టూ మనకు ప్రభ తిప్పుకోవాలి అని ఎప్పుడు అనుకునేవాడిని. అదే నాకు ఆలోచిందా, లేకపోతే శివుడే చెప్పిండు అని చెప్పి ఇంకో విషయం కూడా చెప్పిండు, ఎక్కడ నా గిరులు ధ్వంసం చేయొద్దు మల్లప్ప, నువ్వు ఎంత ఎత్తున్నావు స్వామి అని అంటే నేను మల్లప్పే కాదు మల్లప్ప గిరులలో ఉన్న ఇవి మొత్తం నావి, ఇవి ఎక్కడ ధ్వంసం చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది స్వామి. అలాగే కోనేట్ల నీళ్ళు 12 రోజులు తాగితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 12 రోజులు తాగకపోతే 12 వారాలలో ఒకరోజు సోమవారం తాగితే చాలా మంచిదని కూడా చెప్పిండు స్వామి. ఇది దానికోసం అని చెప్పేసి కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయలు నా సొంతంగా కొన్ని ప్రతి ఒక్కరి దగ్గర వేరు. ఇదే కాదు, ఇప్పుడు రేపాల్సిన అన్నగారు ఉన్నారు, అన్నగారు కూడా ఇక్కడ కాదు 100 కాదు 200 కాదు ఇక్కడ కాదు, ఈ స్వామిని అడగా మనిషికి 10,000 వేసుకుందాం చేసుకున్నాడు. అది కాదు కావాల్సింది, ప్రతి ఒక్క ఊరు నుంచి 1000 రూపాయల 2,000 ఎంత అనేది వచ్చింది. ఈ యొక్క ప్రభకు వచ్చేసి 1,10,000 రూపాయలు అయింది. ఇప్పుడున్న ఉత్సవ కార్యక్రమాలకు 1,10,000 అయింది. నాకు వచ్చింది మాత్రం 80,000 రూపాయలు స్వామి. ఈ ఉత్సవం మాత్రం ఘనంగా జరిగింది. నేను చాలా ధన్యవాదాలు, చాలా సంతోషపడుతున్నాను. యజ్ఞశాల ఒకటి అప్పుడు చేసిరి యజ్ఞములు 51 దినంబులు ఏకదాటిగా గావించిరి జపములు తపములు అప్పుడు లేచరా బాలభద్రుడు భయముంద అవనిసుల నిర్మితాకార చెంబుని వరకుమార ప్రళయ సలరౌద్ర పరమ కృపా సముద్ర వినూత శతరౌద్ర శ్రీ రాతోటి ఎల్లమందల మాచర్ల గురజాల రాజవరం భద్రకాళి సమీప కళ్యాణ వీరభద్ర
నమస్తే.